నేనే పల్లవికి ఆశ్రయం ఇచ్చాను. నేనే పల్లవిని నా కోడలు చేసుకోవాలనుకున్నాను. కానీ అది అప్పటి పల్లవి కాదు. మాటల్లో చేతల్లో అంతా తేడానే. తను తల్లి కాబోతున్నాడన్న కారణం చెప్పి తమ్ముడితో పెళ్లి నాటకం ఆడినప్పుడే పల్లవి బుద్ధి ఏంటో తెలిసింది. ఒకవేళ పల్లవి చెప్పిందే నిజమనుకో, అది నిజమని రుజువయ్యేంత వరకు ఎవరిని అనుమానించకూడదు. వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురాకూడదు. ఇది మన కుటుంబం సామ్రాజ్యం. మన వాళ్ళ కోసమే మనం నిలబడాలి. అర్థమవుతుందా? ఇంకొకసారి పల్లవిని సపోర్ట్ చేస్తూ మాట్లాడినా, అలాగనే అందరినీ అనుమానిస్తూ మాట్లాడినా చెల్లివని కూడా చూడను. నా నోరు మూయించుడు కాదు, వాళ్ల నోరెట్లా మూయిస్తావో గసుడు. పల్లవి ఏడా? తనెక్కడికో వెళ్ళిపోయింది. మాకు తెలియదని చెప్పాం కదండి. కమోష్! నువ్వు చెప్పే పిట్ట కదలిని గమ్మున పోనీకీడికి రాలే. లెక్కలు తేల్చి నీకు ఈడికొచ్చినావు. మర్యాదగా చెప్పండి రే, ఏం చేసిండ్రు? బతికే ఉందా లేక చంపేసిండ్రా? కాల్ చేసిండ్రా? ఎడన్నా పూర్తి చేసిండ్రా? కనకం కూల్. ఇంట్లో ఆడవాళ్లున్నారు, మర్యాదస్తుల్లా ఉన్నారు. మర్యాదగా అడిగితే చెప్పేస్తారు కదా. ఎందుకలా అరుస్తావు? చెప్పండి మేడం, పల్లవి ఏమైంది? మాకు నిజంగా తెలియదని చెప్తున్నాం కదండి. ఎందుకు నమ్మడం లేదు? ఎందుకంటే పరిస్థితులు నమ్మేలా లేవు మేడం. మీ అబ్బాయి వల్లే తల్లయింది. అయినా మహిళా మండలి వాళ్ళొచ్చి ఇన్వాల్వ్ అయితే గాని మీరు పెళ్లికి ఒప్పుకోలేదు. తెల్లవారితే పెళ్ళనగా పిల్ల కనిపించట్లేదంటే ఏంటర్థం? మీరే ఏదో చేశారనే కదా. చెప్పండి, ఏం చేశారు? తెల్లారితే పెళ్ళైపోతుంది, ఆస్తి చేతికొస్తుంది, నీ వాటా నీకిస్తానంది. ఇప్పుడు ఇది కనిపించకుండా పోతే నా వాటా నాకు ఎవరిస్తారు? మీ అంతట మీరే చెప్తే ట్రీట్మెంట్ కో లెక్కుంటాది, మేం తెలుసుకుంటే ఇంకో లెక్కుంటాది. నువ్వే కదా మహిళా మండలి వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినావు. ఇప్పుడేం మాట్లాడవేంది? ఇట అడుగుతా అంటే గడి చూస్తావేంది? చెప్పు. ఏంటి మేడం, ఏదో క్రిమినల్స్ ని డీల్ చేసినట్టు డీల్ చేస్తున్నారు. అసలు పల్లవి కనిపించకుండా పోవడానికి మేమే కారణమని ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ కావాలా? ఎస్ఐ, వాచ్మ్యాన్, వాచ్మ్యాన్! ఇట్రారా. ఆ రోజు రాత్రి ఏం జరిగింది? ఏమో తెలియదు సార్. ఏం తెలీదంటావిట్రా?
ఇంత ఓపిగ్గా మర్యాదగా అడుగుతుంటే ఏం తెలీదంటావేంట్రా? సిఐ గారు! ఏయ్, ఈ ఇంటికో గౌరవం మర్యాద ఉన్నాయనే దెబ్బ గేటు బయట వాచ్మన్ దగ్గర ఆగిపోయింది. నిజం బయటకు రాకపోతే గేటు దాటి లోపలికి రావాల్సి వస్తుంది. ఏంటి అలా చూస్తున్నారు? డబ్బుంది, ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఒక సిఐ వచ్చి ఏం చేస్తాడనా? తప్పు చెయ్యనంత వరకే ఈ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగపడేది. తప్పు దొరికాక ఎంత గొప్పోడైనా బెండ్ అవ్వాల్సిందే. కావాలంటే మీ ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఉపయోగించుకోండి. ఎవ్వడు రెస్పాండ్ అవడు. ఏంటండి తప్పు చేశాం అంటున్నారు? ఇది కేవలం మీ అనుమానం మాత్రమే. నిజంగా మేము తప్పు చేశామని ప్రూఫ్స్ ఉంటే అప్పుడు ఏమైనా మాట్లాడండి, ఏ శిక్ష అయినా వేయండి. అయినా మీ పోలీసుల్ని కాపలా ఉంచారు కదా, మేమేదైనా చేసుంటే వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? తప్పు చేయలేదన్న ధైర్యమా, చేసినా దొరకవన్న నమ్మకమా? కనకం, కానిస్టేబుల్స్ రమ్మను. 203-501. సార్ వీళ్ళకేం తెలియదు సార్. ఆ రోజు వీళ్ళు మత్తులోకి పోయిండ్రు. వీళ్ళకేం తెలియదు సార్. మత్తులోకి పోయారా? మత్తులోకి పంపబడ్డారా? కనకం, వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ తీసుకుని ల్యాబ్కు పంపించు. ఓకే సార్. ప్రూఫ్ కావాలన్నారు కదా, వీళ్ళ బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్స్ లో తేడా వస్తే మీరే వాళ్ళకి మత్తు మందిచ్చి నిద్రపోయేలా చేసి పల్లవిని ఏదో చేశారని కన్ఫర్మ్ అయిపోతుంది. అప్పుడు మిమ్మల్ని ఎవ్వడూ కాపాడలేడు. అందరి ముందు రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్తాను. అప్పుడు మీ ఇంటి పరువు మర్యాద ఏమీ ఉండవు. కనకం, పల్లవి గురించి ఎంక్వైరీ చేయి. అలాగే వీళ్ళ మూమెంట్స్ మీద ఒక కన్నేసించు. లేదు సార్, ఈ పోరి మస్తు ఖతర్నాక్ది. ఎట్నే వదిలేస్తే ఏ సాక్ష్యం దొరకకుండా చేస్తది. గా పోరిని మాత్రం హౌస్ అరెస్ట్ చేస్తే మంచిది సార్. సరే. సిఐ గారు, తన్నెందుకు అరెస్ట్ చేస్తారు? తనకే సంబంధం లేదు. మరి నీకు సంబంధం ఉందా? ఎవరికి సంబంధం ఉందో రిపోర్ట్స్ వచ్చాక తేలుస్తా. కనకం, ఆ అమ్మాయిని గదిలో లాక్ చేసి కానిస్టేబుల్స్ ని కాపలా ఉంచు. ఓకే సార్. రా ప్లీజ్ అండి, నా మాట వినండి సార్. మీరే కానిస్టేబుల్స్. ఓ, వదలండి, వదలండి. డోర్ తీయండి, డోర్ తీయండి. మీరు గీడనే ఉండండి. ఈసారి మళ్ళా నిద్రపోకండి. ఓకే మేడం.
చెప్పేది మీకే, నాకేం తెలీదు. ప్లీజ్. రాత్రి ఏం జరిగింది? మేం నిద్రపోయాం సార్, మాకేం తెలీదు. కానీ ఆ పల్లవి ఖతర్నాక్ సార్. వీళ్ళ అమాయకులు. ఏం మాట్లాడొద్దని మాట్లాడలేదు సార్. సిఐ గారికి విషయం చెప్పి పాపం వీళ్ళకి సపోర్ట్ చేయండి సార్. అలాగే చేద్దాం, కానీ ఇప్పుడు కాదు. ముందు ఆ పల్లవి దొరకాలి. తనే చేసిందని ప్రూఫ్ కావాలి. లేదంటే మనం కావాలని సపోర్ట్ చేశామనుకుంటారు. అర్థమైందా? సరే సార్. ఎవరికేం చెప్పకండి. సరే సార్. ప్రస్తుతానికి మీ డ్యూటీ మీరు చేయండి. అలాగే సార్. పాపం వీళ్ళకి ఏం తెలియదంటే నా డ్యూటీ నన్ను చేయమంటున్నారేంటి? ఏదో తేడా కొడుతుందే. డోర్ తీయండి ప్లీజ్, డోర్ తీయండి. ఏం చేస్తున్నావు? ఆమెను బయటికి వదిలితే మన ఉద్యోగాలు పోతాయి. తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తే మన ఉద్యోగాలు పోతాయి, కానీ న్యాయానికి సపోర్ట్ చేస్తే ఎందుకు పోతాయి? అసలు మనం ఈ యూనిఫామ్ వేసుకుందే న్యాయాన్ని బ్రతికించడం కోసం. కనిపించట్లేదే ఆ పల్లవి. ఆవిడే అసలు దొంగది. వీళ్ళంతా అమాయకులు. నువ్వు సైలెంట్గా ఉండు. మేడం, మీరు అమాయకులని తెలుసు. మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు వెళ్ళండి మేడం. థ్యాంక్ యూ. ఏంది బయటికి తెచ్చిండ్రు? మీరు కూడా ఏళ్లలో కలిసిపోయినరా? సామ్రాజ్యం, మీరుండండి మేడం. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అందరి మీద అలా నోరేసుకొని పడిపోతున్నారు. అసలు మీరు ఈ ఫ్యామిలీ మెంబరేనా? ఏందమ్మో వచ్చిన డ్యూటీ చేయకుండా మా ఫ్యామిలీ మ్యాటర్ మాట్లాడుతున్నావు? ఏం తెలుసు నీకు? మీకేం తెలీదు. మీరు సపోర్ట్ చేస్తున్న ఆ పల్లవి ఎంత దొంగదో తెలుసా? మీ కుటుంబానికి అన్యాయం చేయడానికి వచ్చింది. రాత్రి నన్ను చూసి ధరణి అనుకొని ఆవిడ చేసిన తప్పులు మొత్తం చెప్పేసింది. నేను నిష చెల్లెల్ని. మా అక్క చావుకి ప్రతీకారం తీర్చుకుందామని వచ్చాను. నీ భర్తని పావులా వాడుకుని నిన్ను ఏడిపించాను. నా కడుపుని అడ్డం పెట్టుకుని విక్రమ్ని శ్రావణిని విడదీయాలనుకున్నాను. ఆవిడ ప్రెగ్నెన్సీకి విక్రమ్ గారు కారణమని చెప్పడం కూడా అబద్ధం. నా బాయ్ ఫ్రెండ్ నందా కారణం. మీ ఆస్తి కోసమే నాటకం ఆడుతుంది. ఈ విషయం రాత్రే చెప్దామనుకున్నా, కానీ ఎస్ఐ గారు చెప్పొద్దన్నారు. ఇప్పుడు మా ఎస్ఐ గారి మీదనే అనుమానం వచ్చి ధరణి గారిని బయటికి తీసుకొచ్చాం. కానీ ఆ పల్లవి ఎలా వెళ్ళిపోయిందో నాకు మాత్రం తెలీదు. ఆ పల్లవి నిజాలన్నీ నాతో చెప్పింది కదా అని
నేనెక్కడ మా పై అధికారులతో చెప్పి అరెస్ట్ చేయిస్తానన్న భయంతో వెళ్ళిపోయినట్టుంది. విన్నావు కదా, పల్లవి గురించి తెగ్గోలు చేసావు కదా, దానికే సపోర్ట్ చేసావు కదా. గిట్లా జరుగుతుందా? నాకెవరికే ఆడబిడ్డ కడుపోయిందని చెప్తే నిజమని నమ్మినా. నమ్మితే నమ్మావు గాని అనవసరంగా మహిళా మండలి వాళ్ళకి ఫోన్ చేశావు. వాళ్ళ ద్వారా విషయం పోలీసుల దాకా వెళ్ళి ఎంత గొడవ జరిగిందో చూడు. అంతా నీ వల్లే. వదిలేండి అత్తయ్య, అది నా భర్తని నన్ను వ్యతిరేకించేలా చేసింది. ఇంక సామ్రాజ్యం అత్తయ్య ఎంత? అయినా దాని పీడ రాత్రితోనే పోయింది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది పల్లవి గురించి కాదు, అక్క గురించి. ఆ బాడీ శాంపిల్స్ తీసుకుని మళ్ళీ టెస్ట్కి పంపించాను. అది అక్క బాడీ కాదు. సో అక్క బతికే ఉంది. ఎక్కడుందో తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు ఎవరిని అడగాలి? ఎక్కడుందో, ఎలా ఉందో? శ్రావణి,